మేము ఈజీ ఫామ్ టూల్స్ ఏలూరు నుంచి వచ్చామండి. అదే టూల్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడానికి గెల ఎట్లా కొట్టాలి, కొమ్మ ఎట్లా కొట్టాలి, తర్వాత ఏ విధంగా దీన్ని షార్ప్ చేసుకోవాలి అనేది చెప్పడానికి వచ్చామండి. ఏం లేదండి, ఈ టూల్స్ ఉన్నాయి కదండి, దీని ఏమంటే జపాన్ స్ప్రింగ్ స్టీల్. ఇది మలేషియా నుంచి ప్రోడక్ట్ దిగుమతి చేసుకొని మన ఆంధ్రకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాం మా కంపెనీ. అది ఏంటంటే దీని యూజ్ ఏంటంటే యూజ్ ఏ విధంగా చేయాలి అందరు ఇక్కడ అంటే చూసిన అబ్జర్వేషన్ ఏంటంటే దీన్ని ఒక 5 minutes 10 minutes నీళ్ళలో నానబెట్టి ఈ గరిక ఉంది కదా, ఇది గరిక అంటారు. ఫస్ట్ దీన్ని ఇలా రాసుకోవాలి. ఫస్ట్ మనం పొద్దున స్టార్ట్ చేసినప్పుడు ఒక 10-20 నిమిషాలు దీన్ని ఇట్లా షార్ప్ చేసి తర్వాత మళ్ళీ ఇది కూడా చేయాలి. ఇది చేసిన తర్వాత షార్ప్ అవుతుంది. మనం మధ్యాహ్నం వరకు కట్ చేసుకోవాలి, అప్పటికి షార్ప్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడైతే లంచ్ చేస్తామో అప్పుడు మళ్ళీ తర్వాత దీన్ని షార్ప్ చేసుకొని మళ్ళీ వేసుకుంటే మళ్ళీ సాయంత్రం వరకు పనిచేస్తుంది. మనం ఏం చేస్తామంటే షార్ప్ యూజ్ చేస్తూ ఉంటే అట్లే ఉంటుంది. తర్వాత మళ్ళీ ఏం చేస్తామంటే దీన్ని యూజ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇట్లా మట్టిలో పెట్టడం, తర్వాత దీన్ని నిరుపయోగం పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది ఖరాబ్ అయిపోతుంది. దీన్ని కంపల్సరీ ఇదే పొజిషన్లో పెట్టాలి. దీని క్యాప్స్ ఉంటాయి మామూలు. మేడం ఏమైందంట కలిగిందంట కదా, దీన్ని కంపల్సరీ క్యాప్ వాడాలి. వాడినప్పుడే దీన్ని అలవాటు అవుతుంది. మనం బండి మీద వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది అని చెప్పి